హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి బేబీ వచ్చాక నాకు 11th డే పురిటి స్నానం చేపిస్తారు కదా, మా దాంట్లో ఎలా చేస్తారనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. మార్నింగ్ వచ్చేసి బేబీకి దొండ పసరుతోటి స్నానం చేపిస్తారు. తర్వాత బేబీకి పసుపులో ఆయిల్ కలిపి మంచిగా బేబీకి మసాజ్ చేసిన తర్వాత నలుగు పెట్టి స్నానం చేపిస్తారు. స్నానం చేపించే ముందు స్నానానికి వాటర్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే వేపాకు, వాయిలాకు, జమాయిలాకు, పసుపు వేసి మంచిగా మరగబెట్టి ఆ వాటర్తో బేబీకి స్నానం చేపిస్తారు. సాయంత్రం వచ్చేసి ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అనమాట. ఒక గిన్నెలో పసుపు, కుంకుమ, పూలు, ఒక గిన్నెలో చిల్లర పైసలు, ఇంకొక గిన్నెలో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళు, ఇంకొక గిన్నెలో పూలు. ఇవి ఫస్ట్గా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇది కంప్లీట్ అయ్యాక ఇంకొక ప్లేట్లో మంచిగా తమలపాకులు వేసుకొని ఫుల్గా బియ్యంని ఫిల్ చేసుకోవాలి. తర్వాత నేను వీడియోలో చూపించాను కదా గుణకరాలని, దానికి మంచిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ బియ్యంలో పెట్టుకోవాలి. ఇవి గుణకరాలు మొత్తం 5టికి మనం ఇష్టం ఏంటంటే అన్ని తీసుకోవచ్చు, కానీ బియ్యంలో పెట్టుకునేది మాత్రం 5 అనమాట. అది మనం దేవుడిలా పూజించుకోవాలి. దీనికంటే ముందు మనం ఏం ప్రిపేర్ చేసుకోవాలంటే పప్పు అన్నం, మనం ముత్యాలమ్మ తల్లికి ప్రిపేర్ చేసుకుంటాం కదా పప్పు అన్నం, అది ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దీనికి ముందు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సున్నం పొడిలో మనం ఆల్రెడీ వాటర్ మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా మా అమ్మమ్మ చేస్తుంది. మేము వచ్చేసి మా చిన్నోడిని మంచిగా ఈవినింగ్ పూట తలంటి స్నానం చేపించి పెద్దవాళ్ళ చేత కొత్త బట్టలు వేపించాము. తర్వాత చేతికి నల్ల పూసలు మా మమ్మీతో ఇప్పించాము. అంటే మా చిన్నోడికి అమ్మమ్మ అనమాట. మొలదారం మా తాతయ్య కట్టారు. సో పెద్దవాళ్ళతో చేపిస్తే చాలా మంచిది. సో ఇంకా ఆ ఆచారాల ప్రకారం మేమైతే అవి మా చిన్నోడిని అయితే రెడీ చేసాము. సో ఇక్కడ మా అమ్మమ్మ వచ్చేసి నేను చెప్పాను కదా గుణకరాలని మంచిగా అలంకరించుకోవాలి పసుపు కుంకుమతో. తర్వాత వాటి ముందు ఒక్కొక్క చిల్లర పైసా పెట్టి పూలతో మనం అలంకరించుకోవాలి. మనం ఏదైతే పురిటి మంచం ఉంటుంది కదా దానికి మనం 4 వైపులా మంచిగా సున్నాన్ని రాసి పసుపు కుంకుమ బొట్టు పెట్టి అలంకరించుకున్న తర్వాత తూర్పు సైడ్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఒకళ్ళు తమలపాకులో మనం ఏదైతే పప్పన్నం ప్రిపేర్ చేసుకున్నాం కదా అది ఉండ్రాలు, గుగ్గిళ్ళు పెట్టి మంచిగా మనం దండం పెట్టుకోవాలి. అలా 4 కోళ్ళు ఉంటాయి కదా మంచానికి, అలా 4 కోళ్ళ దగ్గర ఒక తమలపాకు వేసి పప్పన్నం వేసి ఉండ్రాళ్ళు, గుగ్గిళ్ళు పెట్టి మంచిగా నమస్కరించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం 4 కోళ్ళతో కంప్లీట్ అవుతుందన్నమాట. నేను నా బేబీని తీసుకొని ఇప్పుడు ఏదైతే అలంకరణ చేసుకున్నామో మంచానికి, ఆ మంచంలోకి రావాలన్నమాట. తూర్పు వైపు నుంచి స్టార్ట్ అవ్వాలి. మిడిల్లో అంటే మంచానికి మిడిల్లో కుడికాలు పెట్టి కూర్చోవాలన్నమాట. తర్వాత మన పుస్తలకి అంటే మన తాడు ఉంటుంది కదా, తాడుకి 5 ఎల్లిపాయల్ని ఒక దారానికి కూర్చి మన పుస్తలకు కడతారు. అలాగే చిన్నోడి చేతికి కూడా ఎల్లిపాయల దండ కడతారనమాట. తర్వాత మనకి అలా వీడియోలో చూపిస్తున్న ప్రకారం అలా నిండా ముసుగు వేస్తారు. తర్వాత మన సాంప్రదాయ ప్రకారం మా ఇంటి దేవత ఎవరున్నారో వాళ్ళ పేరు చెప్పుకుంటూ మంచం చుట్టూ తిరుగుతారు. నాకు పురుటి పోసింది మా అమ్మమ్మ. నేను వీడియోలో చూపిస్తాను ఎలా చేసిందనేది. ఫస్ట్లో గుణకరాలని పూజ చేసుకున్నాం కదా, ఆ పూజ చేసిన గుణకరాలని ఒక చెంబులోకి ఆ గుణకరాలను వేసి గట్టిగా మూత పెట్టాలి. మన ఇంటి కులదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళతో స్టార్ట్ చేస్తారు. ఆ దేవతతో స్టార్ట్ చేసి అలా మంచం చుట్టూ వాళ్ళ పేర్లు చదువుకుంటూ తిరుగుతారు.
ఇంకా చివరిలో ముక్కోటి దేవతలందరి దీవెనలు చిన్నోడికి ఉండాలని కోరుకుంటూ మూసుకు తీస్తారు. తర్వాత ఒక చాటలో బియ్యం పోసుకొని తెల్లటి వస్త్రం దానిపైన వేయాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న ప్రకారం 3 తమలపాకుల్ని ఎలా అయితే చూపించానో అలా మాత్రమే పెట్టాలి తమలపాకుల్ని. తర్వాత చిల్లర పైసలు పెట్టి దానిపైన చిన్నోడిని పడుకోబెడతారు. తర్వాత బేబీకి మొత్తం కంప్లీట్గా ఒక వైట్ క్లాత్ని వేస్తారనమాట. మొత్తం కంప్లీట్గా టాప్ టు బాటమ్ మొత్తం ఫుల్ కవర్ చేయాలి. మొత్తం కంప్లీట్గా కవర్ చేసిన తర్వాత మనం ధూపం స్టార్ట్ చేయాలి. ధూపం అయిపోయిన తర్వాత బేబీని ఫుల్ కవర్ చేసేసి ఒక 5 to 10 minutes అలా లీవ్ చేయాలి. ఆ టైంలోనే బేబీకి బ్రహ్మరాత అనేది రాస్తారు. సో ఇంకప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. 5 to 10 minutes తర్వాత మా బేబీ టోటల్గా పడుకునే ఉన్నాడు. అలా పడుకున్నప్పుడు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. కొంచెమైనా మెలుపుతో ఉండాలి. సో ఇంకా మేమైతే చాలా కష్టపడి అటు ఇటు చేసి మొత్తానికి అయితే కదిలిపించాము. సో 11 days బేబీ అంటే పడుకునే ఉంటారు మ్యాక్సిమం. సో కొంచెం కదిలియాలి వాళ్ళని. పడుకొని ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అనేది చేయకూడదు అంటారు. మరి ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. సో మీకు ఏమన్నా తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి. సో మేమైతే మ్యాక్సిమం ట్రై చేసి మా బేబీని అయితే లేపాము. తర్వాత దండం పెట్టుకొని ఆ బేబీ మీద ఉన్న క్లాత్ అయితే రిమూవ్ చేయాలి. ఆ చాటని అలానే పట్టుకొని నా దగ్గరకు వస్తారనమాట. సో ఇంకప్పుడు అంటే ఆపోజిట్ పర్సన్ నాకా నీకా అంటే బేబీని మనకి నాకే కావాలి అని మన సైడ్ లాక్కోవాలన్నమాట. సో అలా ఒక 5 to 6 times కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ బేబీని మనకి ఇచ్చేస్తారనమాట. బేబీని ఇచ్చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ భుజం మీదకి వేసుకోవాలి. మీద వేసుకుంటే ఇక్కడితో పురుడు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని